ఆ సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు తన బిడ్డలు అశుద్ధం తింటూ ఉంటే అలా తినడం తప్పేమో అంటాడా? లేదంటే నాయన తినకూడదని పట్టుకుని ఆపేస్తాడా తినకుండా? ఖచ్చితంగా ఆపేస్తాడు. బిడ్డలు అశుద్ధం తింటుంటే ఏ తండ్రి అయినా ఒప్పుకోలేడు. అంత వెధవ తండ్రి అయినా సరే. కానీ ఈ వ్యక్తి ఎంత పొరపాటు చేశాడంటే, ఆ జర్నలిస్టు కృష్ణవరాజు మన ఏపీ క్యాపిటల్ అమరావతిని వేశ్యల రాజధానికి వర్ణిస్తూ ఉంటే ఇతను ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ కృష్ణరాజు గారు అలా అనడం తప్పేమో అన్నాడు. అలా అనడం తప్పని నీకు కన్ఫర్మేషన్ రాలేదా? చాలా తప్పు మాట్లాడేశాడు. చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కానీ నీకొక్కడికే తెలియలేదు. అలా అనడం తప్పేమో సందేహంగా మళ్ళీ అతన్ని ప్రశ్నిస్తావా? అతను దానికి మరీ కరాఖండిగా చెప్పడం, ఎస్ అది వేశ్యల రాజధాని కరాఖండిగా చెప్పాడు. నీకు సిగ్గు లేదా? నువ్వు నిఖార్సైన ఇతను కొమ్మినేని శ్రీనివాస్ నిజాయితీ గల జర్నలిస్ట్ అయితే అతను గట్టిగా చొక్కాయి పట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు సారీ చెప్పు, నా సోలో తప్పు మాట్లాడావు, సారీ చెప్పు, లైవ్ లో అందరు వింటున్నారు, సారీ చెప్పు గట్టిగా పట్టుబట్టేవాడు. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా నీచ స్థాయికి దిగజారిపోయాడు కాబట్టి ఆ జర్నలిజం కృష్ణరాజు అనే వ్యక్తి అలా వాగుతూ ఉంటే అడ్డుపడకుండా మళ్ళీ సమర్థించాడు. అంటే ఆయన మాట్లాడిన తప్పు లేదని సమర్థించాడు. తర్వాత పెద్ద ఆందోళనలో చెలరేగిపోయేందుకు ఏం జరుగుతుందో ఏమో, నన్ను బొక్కలేసి కుమ్ముతారని భయపడిపోయి మళ్ళీ బయటకు వచ్చి ఆ జర్నలిస్ట్ కృష్ణరాజుతో నాకు సంబంధమే లేదు, అతను వాగాడు, మా టీవీ ఛానల్కి అతను సంబంధం లేదని బయటకు వచ్చి ఇలా శుద్ధపూసి మాటలు మాట్లాడతాడు. సో ఇలాంటి వాటిని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇంకొకసారి ఇతను అసలు టీవీలో యాంకరింగ్ చేయాలని కూడా భయపడాలి. ఆ కృష్ణరాజు అనే వ్యక్తి మళ్ళీ ఇంకే ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా భయపడాలి.